హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ఠ జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అయోధ్యలోని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీతాదేవి గురించి, ఆ తల్లి పేర్ల గురించి, వాటి అర్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం సీత శ్రీ మహాలక్ష్మి అవతారం, విష్ణు అవతారమైన శ్రీరాముని ధర్మపత్ని. సీతాదేవిని జానకి, మైథిలి, వైదేహి, రమ అనే పేర్లతో పిలుస్తుంటారు. జానకీదేవి సీతాదేవిని జానకి అనే పేరుతో పిలుస్తారు. సీతాదేవి తండ్రి పేరు జనక మహారాజు కాబట్టి ఆమెను జానకి అని కూడా పిలుస్తుంటారు. మైథిలి సీతాదేవి తండ్రి జనక మహారాజు మిథిలా నగరానికి మహారాజు, అందుకనే ఆయన కూతురు సీతాదేవిని మైథిలి అనే పేరుతో పిలుస్తుంటారు. భూమిజ జనక మహారాజు పొలంలో దున్నుతున్న సమయంలోని ఓ పెట్టెలోని భూమిలోని సీతాదేవి కనిపించింది. ఆమె భూమి నుండి పుట్టినందుకు ఆమెను భూమిజ అని కూడా పిలుస్తుంటారు. అలాగే ఆమెను భూలోక పుత్రిక అని కూడా పిలుస్తుంటారు. లక్షకి ఈ పేరు లక్ష్మీదేవి స్వరూపం. తల్లి సీతను లక్ష్మీదేవి అవతారంగా భావించి లక్షకి అనే పేరుతో పిలుస్తుంటారు. సీతాదేవి తండ్రి జనక మహారాజు మోక్షాన్ని పొందిన జ్ఞానవంతుడు, అందుకే అతన్ని వైదేహ రాజు జనకుడు అని పిలిచేవారు. అలాగే సీతాదేవిని వైదేహి అనే పేరుతో పిలుస్తారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.